వెల్కమ్ టు మెగా కిచెన్. ఈరోజు మనం హెల్తీగా టేస్టీగా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, అలాగే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇంత హెల్తీ రెసిపీని మనం ప్రిపేర్ చేసేసుకుందామా? దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. దీనిలో ఒక ఉల్లిపాయని సగానికి కట్ చేసి దాన్ని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వరకు వేసుకుని, దాంతోపాటుగా ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని వేయించుకోండి. ఇవన్నీ కొంచెం వేగాలి. ఇలా వేగిపోయిన తర్వాత దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం. ఫ్రెష్గా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. మంచి అరోమా వస్తుంది ఇది వేయగానే. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిపోయిన తర్వాత దీనిలో మనం ఇప్పుడు మష్రూమ్ని యాడ్ చేసుకుందాం. ఈ మష్రూమ్ ఎలా క్లీన్ చేసుకోవాలో ఇంతకుముందు ఒక వీడియోలో మీకు చేసి చూపించాను. ఒకసారి దాని లింక్ ఇస్తాను, మీరు కూడా చూసేసేయండి. ఈ మష్రూమ్ పైన ఉన్న పీల్ తీసేసుకుని దాన్ని సాల్ట్ వాటర్లో కొంచెం సేపు వాష్ చేసుకుని దీన్ని ఇలా ముక్కలు కట్ చేసుకుని దాన్ని ఇందులో వేసుకోవాలి. నేను దీన్ని 1 కప్పు వరకు వేసుకున్నాను. ఈ మష్రూమ్స్ ముక్కలన్నిటినీ కూడా ఇలా కలిపేసుకొని వేయించుకోండి. దీనిలో ఇప్పుడు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి మష్రూమ్ పీసెస్కి సాల్ట్ పట్టుకొని మనం తినేటప్పుడు చప్పదనం లేకుండా దీనికి కూడా ఉప్పు పట్టి చక్కగా తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఫాస్ట్గా కూడా వేగిపోతుంది. ఈ మష్రూమ్స్ ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా పూర్తిగా వేగాలి. ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో వేగితే మనకి సరిపోతుంది. మష్రూమ్ చాలా ఫాస్ట్గానే వేగిపోతుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది చూసారా? ఇలా వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పొడి పొడిలాడేలాగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా ఉడికించి పెట్టుకున్న రైస్ని మనం ఉడికించుకున్న వెంటనే వేసేసుకోకుండా కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడు మనం వేసేసుకుంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. సో కొంచెం చల్లారిన తర్వాత ఆ రైస్ని ఇందులో వేసుకుని కలుపుకుంటే చక్కగా మనకి ఫ్రైడ్ రైస్ పొడి పొడిలాడేలాగా వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ అంతటిని ఒక్కసారి ఇందులో మిక్స్ చేసేసుకుందాం. ముందు ఈ ఆనియన్స్ మష్రూమ్స్ అన్నీ కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఈ సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం 1.5 స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకుందాం. ఇది కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే, ఫ్రెష్గా ఉంటుంది కదా, చక్కగా మంచి స్మెల్ వస్తుంది. ఇలా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు వెనిగర్ని వేసుకుందాం. దీంతో పాటుగా ఒక 1/2 స్పూన్ వరకు చిల్లీ సాసు, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు సోయా సాసును కూడా వేసుకుని దీంతో పాటుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పూర్తిగా కలిసిపోయేలాగా ఇలా ఈవెన్గా మిక్స్ చేసేసుకుందాం. ఇలా ఈ ఇంగ్రీడియంట్స్తో పాటుగా రైస్ అంతటిని ఈవెన్గా మనం మిక్స్ చేసేసుకుంటే మనకి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. చాలా ఫాస్ట్గా అయిపోయింది చూసారా? అలాగే చాలా హెల్తీ రెసిపీ కూడా. దీన్ని కూడా మీరు కూడా వెంటనే ప్రిపేర్ చేసేసుకోండి. త్వరగా అయిపోయాయి. ఇలా హెల్తీ రెసిపీస్ కూడా మీరు కూడా ట్రై చేసేసేయండి. ఇప్పుడు ఇదంతా ఈవెన్గా బాగా మిక్స్ అయిపోతుంది కదా. ఇలా పూర్తిగా దీని అంతటిని ఇలా కలిపేసేసుకున్న తర్వాత మనం దీని అంతటిని ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇలా సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుని వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.